అనగనగా ఒక చిట్ట అడవి. అందులో ఉండే ఎలుక ఒకరోజు బాగా ఆకలేసింది. వర్షాకాలం కావటంతో అడవి మొత్తం తిరిగి తినటానికి ఏమీ దొరకలేదు. అలా ఆహారం వెతుక్కుంటూ దగ్గరలోని ఓ పొలంలోకి వెళ్ళింది. అక్కడ ఓ మూలన ఇనుప డ్రమ్ములో మొక్కజొన్న పొత్తులు ఉండటాన్ని గమనించింది. అయితే లోపల ఉన్న పొత్తులు తినటం ఎలా అని ఆలోచిస్తూ డ్రమ్ము చుట్టూ తిరగసాగింది. ఆ డ్రమ్ములో ఒక చోట చిన్న రంధ్రం ఉండటాన్ని గమనించింది. దాంతో హమ్మయ్య అనుకుంటూ అతి కష్టం మీద ఆ రంధ్రంలోంచి డ్రమ్ములోకి దూరింది ఎలుక. అసలే ఆకలి మీద ఉండటంతో క్షణం కూడా ఆలస్యం చేయకుండా మొక్కజొన్న పొత్తులను తినటం మొదలుపెట్టింది. ఒక్కసారిగా అంత ఆహారం దొరకటంతో దాని కడుపు నిండా అత్యాశతో ఇంకా తింటూనే ఉంది. కొంతసేపటికి దాని పొట్ట బాగా ఉబ్బిపోయి నొప్పిగా అనిపించింది. తినటం ఆపేసి ఇక చాలు, పొలం యజమాని వచ్చేలాగా వెళ్ళిపోదాం అనుకుంటూ మళ్ళీ అదే రంధ్రంలో నుంచి బయటికి వచ్చేందుకు ప్రయత్నించింది. లోపలికి అయితే బాగానే వెళ్ళింది, బయటికి మాత్రం రాలేకపోయింది. తల వరకు పట్టిన అతిగా తినటం వల్ల పొట్ట దగ్గర కష్టమవుతుంది. ఇప్పుడు ఎలా అనుకుంటూ కంగారు పడసాగింది. పోనీ రంధ్రాన్ని కాస్త పెద్దగా చేద్దాం అనుకుంటే అది ఇనుప డ్రమ్ము కావటంతో ఎలుకకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఎగిరి కిందకు దూకుదాం అనుకుంది. పొట్ట బరువుగా ఉండటం వల్ల అంగుళం కూడా ఎగరలేకపోయింది. అప్పుడే పక్క నుంచి వెళ్తున్న ఒక కుందేలును ఆపి సాయం కోరింది. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కుందేలు కూడా సాధ్యం కావలేదు. ఇంకేం చేస్తాం, తిన్నదంతా అరిగి మళ్ళీ ఆకలితో పొట్ట తగ్గే వరకు ఆగాల్సిందే అని సలహా ఇచ్చింది కుందేలు. ఇంకేం చేస్తుంది, చుట్టూ రుచికరమైన జొన్న పొత్తులు, వాటిని ముట్టుకోకుండా తిన్నదంతా అరిగి పొట్ట మళ్ళీ లోపలికి వెళ్ళే వరకు ఆగి ఎట్టకేలకు బయటపడింది. ఊపిరి పీల్చుకుంది. అవసరానికి మించి అతిగా దొరికేది ఏదైనా నష్టమే చేస్తుందనుకుంటే పరుగున అడవి బాట పట్టింది